ఛానల్. సమ్మర్ అయితే మొదలైపోయింది కదా, మా మమ్మీ గుమ్మడికాయ ఒడియాలు పెడుతుందంట. అందుకని చెప్పి నాకు గుమ్మడికాయ ఇచ్చి అది పైన అంతా బూడిదిలాగా బూజుగా వైట్ కలర్లో ఉంటుంది కదా, అంతా పొయ్యిలా కడగమంటుంది. అదే గ్రీన్ కలర్ రావాలంట. ఇప్పుడు అది కడిగేసి కటింగ్ ఈరోజైనా కటింగ్ కూడా ఈరోజే చేస్తాం. రేపు పెడుతుంది అక్కడ బయట, ఏంటి ఆరబెడుతుంది బయట. ఇది పైన వైట్ కలర్ ఉంది కదా, అంతా పోయి గ్రీన్ కలర్ రావాలంట. అమ్మ పీచుతో తోమచ్చు కదా, స్క్రబ్ అంతా కొత్తదే అది. ఇవి అయితే లైట్గా తోమేస్తాను. ఈ స్క్రబ్తో పెట్టుకొని వాటర్లో కడిగేసి తోమేస్తే చదువుతుంది ఈజీగానే. ఈజీగా కడిగేసి అప్పుడు కలుద్దాం. తెల్లగా ఉండేదాన్ని ఇలా గ్రీన్గా చేశాను. ఇంకా లైట్గా ఉన్నాయి, పోవట్లేదు అసలు. మమ్మీ చేత కన్ఫర్మేషన్ తీసుకొని ఇంకా తోమాలంటే తోముతాను, లేదంటే లేదు. చెప్పు ఏం చేయాలి? ఇంకా తోమలా? మొత్తానికి సక్సెస్ఫుల్గా మొత్తం దీన్ని తోమి కడిగేసాను. అయిపోయింది. దీని తర్వాత పగలగొట్టి ముక్కలు కొయ్యాలి. అది నువ్వు చేస్తా నేను చేయాలా? బాగానే చెప్తున్నావు. చాలా బాగుంది. ఇప్పుడే పప్పు టమాటా వేసుకొని మా అత్త ఇచ్చిన గుమ్మడియాలు ఇచ్చిన బాక్స్లో వేసి అవి నంచుకొని తినేసి చిన్న పవర్నే పెద్దామంటే మా అమ్మ లేగు కొయ్యాలని లేపుతుంది. మా తమ్ముడిని పొగుడుతుంది. తినేసి అంట నేను తీయలేదంట గిన్నెలు అని చెప్పి మా తమ్ముడిని, మా సాయిబాబు అయితే ఇలా కాదు, పని చేస్తాడు ఇచ్చేస్తాడని చెప్తుంది. ఆనే దత్త తీసుకొని పెంచుకో, మమ్మల్ని వదిలే. వెళ్ళిపోమా, ఎక్కడికి వెళ్ళిపోమా? పిన్ని దగ్గర మేము ఎక్స్చేంజ్ ఆఫరా? మా పిన్ని దగ్గర మేము, మా తమ్ముడలే మా మమ్మీకి అంట. ఎక్కడనే అయింది అందాజీ. వీడియో చూసే వాళ్ళు ఎవరు కూడా నాకు పని పాట లేదు, ఉద్యోగం మానేసి ఇలా వడియాలు ఎట్టుకుంటున్నాడని ప్లీజ్ అనుకోవద్దే. కుట్టు ఎలేవే. నాకు ఈ 2 ముక్కలు ఇచ్చింది కొయ్యమని, చూస్తాను అవుతుంది లేదా. ఇలా అయితే ముక్కలు కోస్తున్నాను. ఈ 2 ఫినిష్ చేస్తాను. ఒక్క ముక్క ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకో ఈ ముక్క ఉంది. కటింగ్ స్పెషలిస్ట్. ఢిల్లీలో కూరలు వండేటప్పుడు కటింగ్ చేసి బాగా అలవాటు అయింది. మొత్తానికి అయితే సక్సెస్ఫుల్గా ఇందులో సగం నేను కోసాను, సగం మా అమ్మాయి తక్కువ కోసింది నాకన్నా స్లోగా కత్తి పెడుతూనే. నేను దీంతో రఫ్ ఆడించేసాను. దీని తర్వాత ప్రాసెస్ ఏంటి? దీంట్లో కొంచెం పసుపు, కొద్దిగా సాల్ట్ వేసేసి, సాల్ట్ వేసి మొత్తం బాగా కలిపేసి దీంట్లో వాటర్ గుడ్లు వేసి కట్టి దాని మీద బరువు పెడితే దానిలో నీరంతా దిగిపోతుంది. ఓకే, వాటర్ అంతా పోవాలి, డ్రై అయిపోవాలి. మొత్తానికి డ్రై అయిన తర్వాత పిండి ఏం కలపరు ఇందులో. ఇంకా మార్నింగ్ నైట్ పప్పు నానబెట్టుకొని మార్నింగ్ పప్పు కడిగి రుబ్బి. ఏ పప్పు? మినప్పప్పు కలిపి అయితే ఈరోజు అవ్వదు. ఇది ఈరోజు జస్ట్ పసుపు సాల్ట్ కలిపేసి గుడ్లో పెడతారు అంతే, పైన బరువు పెట్టి వాటర్ పోవడానికి, అంతే కదా. అది మా కోడి అది గుడ్లు పెట్టేసింది, ఆ గుడ్లు తీసేసాం. ఇప్పటికి 2 months అవుతుంది. ఎన్నిసార్లు వాటర్లో తడిపి వేస్తున్నా సరే అలాగే కూర్చుంటుంది. అది దొంగమోహంది. సో ఏ గుడ్లు ఉన్నట్టు ఫీల్ అయ్యి అలా కూర్చొని తినేస్తుంది, శుభ్రంగా తినేస్తుంది. అలాగే శుభ్రంగా తినేసి నేను మెల్ల బెడ్ ఎక్కేస్తాను, అలా కూర్చుంటుంది అంతే. అదిదా ప్రాసెస్. ఉద్యోగం మానేసి మా వాళ్ళు అనుకుంటారు, ఉద్యోగం మానేసి గుమ్మడి వడియాలు పెట్టుకుంటున్నాను అనుకుంటారు. సో సాడ్. కాయలు అన్నీ ఒక క్లాత్లో కట్టేసి బరువు పెట్టేసి పక్కన పెట్టింది మమ్మీ. ఇప్పుడు చూస్తే వర్షం వస్తుంది మొత్తం. రేపు ఎలా ఉంటుందో. రేపు కూడా ఇలా వర్షం కంటిన్యూ అయితే అవన్నీ షెడ్కి వెళ్ళిపోయినట్టే, అవన్నీ పాడేస్తే మంచి కంటెంట్ వస్తుంది. ఇంకా నాకు చెప్పకుండా కలిపేస్తున్నా నువ్వు.
నిన్న ముక్కలు కోసేసి క్లాత్లో పెట్టి బరువు పెట్టేసి వాటర్ అంతా దిగిపోయాక ఇప్పుడు మా అమ్మ ఏదో పిండి కలిపేస్తుంది మొత్తం. నాకు చెప్పకుండా స్టార్ట్ చేసింది. చెప్తే వీడియో తెస్తాను కదా, నేను నిన్న నుంచి చేసిన నేటి పప్పన అని చెప్తున్నాను. నవ్వుతుంది. మళ్ళీ ఇక్కడ యూట్యూబ్ పెట్టుకొని యూట్యూబ్లో పెట్టేది యూట్యూబ్లో చూసుకుంటూ యూట్యూబ్ నుంచి చేస్తుంది. నైస్. ఇంటి ఎదురుగా మంచం వేసి అక్కడ పెడుతుంది ఒడియాలు. నేను కూడా పెట్టాలి. అసలైన పెద్ద టాస్క్ ఏంటంటే అట్లా చూసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఏంటంటే కోతులు మొత్తం వచ్చేసి లాగేసి తినేసి పాడేసి చండాలం చేసేస్తాయి. నాకు మా మమ్మీకి ఏముండదు కానీ నాకు ఉంటుంది మొత్తం ఈరోజు పని. కానీ ఇద్దరు మొహంతో ఉన్నాను. నేర్చుకోండి ఇలాగా. నా హ్యాండ్ కూడా ఉంది కదా, బాగుంటుంది అయితే. ఎస్. రోజా హ్యాండ్ అయితే చాలా టేస్ట్ వస్తుందని మా అమ్మ అంటుంది. మా అక్క హ్యాండ్ ఎందుకు టేస్ట్ వస్తుందో నాకు తెలియదు. రోజా, నువ్వు చూస్తే కామెంట్ చేయి ఎందుకు అంత టేస్ట్ వస్తుందో నీ హ్యాండ్. వీ నోస్ ద సీక్రెట్. వీ నో ద సీక్రెట్ ఆఫ్ మై సిస్టర్స్ హ్యాండ్ మహిమ. అది ఇప్పుడు చూసిందంటే, వీడియో అప్లోడ్ చేసిందో చూసిందంటే డిలీట్ చేసే, ఆ మొక్క డిలీట్ చేసే అంటది. దగ్గరికి ఆడుతుంటే దూరం పెట్టమంటుంది, దూరం ఆడుతుంటే దగ్గరికి పెట్టమంటుంది. మళ్ళీ నన్ను ఎట్టుమంది ఎందుకు చెప్పడం. మళ్ళీ ఇక్కడికి తీసేసి అక్కడ ఆడుతుంది. పనికి 2 పనులు మా మమ్మీ. ఎందుకంటావు? ఎందుకు ఇలా సగం పని వచ్చినతో చేయించుకోకూడదు. ఎందుకమ్మా? ఆల్మోస్ట్ అలా అంతా అయిపోయింది. ఇన్ని నేనే పెట్టాను, సగం అయ్యి మా అమ్మ పెట్టింది. ఉద్యోగం ఏం లేదు కదా, కనీసం ఈ పని అయినా చేయకపోతే తిండి అట్రా పడుతుందమ్మయ్యి. ఎండడానికి తినడానికి 3 to 4 days అంట. అప్పుడు తినేసి ఎలా ఉంది అప్డేట్ అక్కర్లేదులే, బాగానే ఉంటాయి. నేను చేశాను కదా కటింగ్, కలపడం, పెట్టడం అన్నీ ప్రాసెస్ అంతా మంది కాబట్టి బాగానే ఉంటాయి. మాస్టర్ షెఫ్ కదా. మినిమం అంటే ఎందుకు కూరడియాలా? డైరెక్ట్ మినప్పిండితోనా? పిండి మిగిలిపోయిందంట, గుమ్మడికాయ అయిపోయింది. సో కూరడియాలంట డైరెక్ట్ పిండితోనే అవి పెట్టేస్తాను అంటుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ vlog.